నయోమి పెనివిటైన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిల్చుండిరి. నయోమి అంటే సంతోషం కదా, నయోమి అంటే మనోహరమైనది. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడుంది ఆ సంతోషం, ఎక్కడుంది ఆ మనోహరం? ఎక్కడ చూసుకున్నా బాధనే కదా. హస్బెండ్ చనిపోవడం అంటే మాటలా? ఎంత బాధలో ఉండుంటుంది కదా ఆమె. భర్త లేని లోటు ఎవరు తీర్చగలుగుతారు చెప్పండి? ఒక తల్లి లోటు తీర్చచ్చు, ఒక తండ్రి లోటు కూడా తీర్చచ్చు, ఒక కుమారుడు కుమార్తె లోటు కూడా తీర్చచ్చు. కానీ భర్త లోటు తీర్చగలమా? లేదా ఎవరైనా తీర్చగలరా? తల్లితో తండ్రులతో పిల్లలతో మాట్లాడే మాటలు భర్తతో మాట్లాడచ్చు, కానీ భర్తతో మాట్లాడే మాటలు ఎవరితోనైనా మాట్లాడచ్చా? భర్తనే కదా భార్యకు బలం. ఎంత బాధగా స్టార్టింగ్ ఈ స్టోరీ సడన్గా విధ్వరాలు అయిపోయింది కదా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం భార్య భర్తలు ఎలా ఉండాలి, వాళ్ళ సంబంధం ఎలా ఉండాలో కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన బైబిల్లో ప్రతి ఒక్కటి ఉంది, మన బైబిల్ ప్రతి ఒక్క దాన్ని డీల్ చేస్తుంది. కాబట్టి లేని వారిని అడగండి, ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ లోటు ఎలా ఉంటుందో తెలుస్తుంది.